రావులపాలెం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. రామవరం భజన మండలిని కోలాటం చేయమని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ అతి సుందరపేతంగా జరిగిందండి. వెంకటేశ్వర స్వామి గుడి టీం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి మమ్మల్ని. రావులపాలెం గుడి స్వామివారి అలంకరణ అండి. వెంకటేశ్వర స్వామిని చూసి అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ ముఖద్వారం రావులపాలెం క్షేత్రంలో వేయించేసి ఉన్నాం. శ్రీ అల్వేల్మంగావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య లీలా బ్రహ్మోత్సవం 16వ బ్రహ్మోత్సవ ప్రక్రియ 2008 ఫిబ్రవరి 25న ఈ దేవాలయ శంకుస్థాపన జరిగింది. 2009 మార్చి 12 పాంచానక దీక్షాపూర్వకంగా 5 రోజులు విశేషమైన ప్రతిష్టా కార్యక్రమం ఆచరించి 2010 నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రారంభించబడింది. మొదటి సంవత్సరం 5 రోజులు జైత సంవత్సరంగా సర్వభక్త జనావళికి జయాలు కలిగే నిమిత్తమే 5 రోజుల దీక్షగా బ్రహ్మోత్సవ ప్రక్రియ ఆచరించి తర్వాత సంవత్సరం నుంచి 9 రోజుల బ్రహ్మోత్సవం విశేషంగా తిరుమల తర్వాత మరల అంతే వైభవంగా ఈ కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం క్షేత్రంలో 16 వాహనాలతో ఏ క్రమం అయితే చెప్పబడిందో ఆ క్రమ విధానంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు 9 రోజుల దీక్షగా ఆచరించబడుతున్నాయి. దీనిలో అంతర్భాగంగా శ్రీనివాస శరణాగత దీక్ష చిన్నగా మొదలైన గోవిందమాల ధారణ ఈరోజు దరిదాపు ఒక 400 మందితో ఇక్కడ ఆచరించే క్రమం ఈ దీక్షలో అంతర్భాగంగా ఉదయం సాయంత్రం స్వామి విశేషమైన అలంకరణతో అనేక రూపాలుగా అనేక వాహన సేవలు ఆచరించబడుతున్నాయి. దీనిలో భాగంగా అనేక యజ్ఞాలుగా కల్పాలుగా అనేక క్రమాలు ఆచరించబడ్డాయి. దీనిలో విశేషమైన హోమ కార్యక్రమాలు, అలాగే సరస్వతీ హోమం, వెంకటేశ్వర హోమం, పుత్రకామేష్టి యజ్ఞం, ఇలా అనేక యజ్ఞాల సమాహారం, అలాగే బ్రహ్మోత్సవ సంబంధిత విశేషమైన హవన కార్యక్రమం, తిథివార నక్షత్ర ఐరకరణాలతో కూడిన నవమూర్తుల మూలమంత్రంతో ఉదయం సాయంత్రం హోమ కార్యక్రమం, అలాగే శరణాగత దీక్షాబల చేత ఉదయం సాయంత్రం విశేషమైన అర్చనా కైంకర్యం. ఈరోజు 5వ రోజు జగత్ కళ్యాణ నిమిత్తం ఉభయ దేవేరులనిచ్చి పరమాత్మకి కళ్యాణ మహోత్సవ ప్రక్రియ ఆచరించబడింది. ఇక్కడ ఈ గ్రామానికి ఉన్న ఒక గొప్పనైన భక్తితత్వం, వాహన సేవలో అనేక వందల వేల మంది పాల్గొనే గొప్పనైన వాహన సేవ. మనం ఈ పరిసర ప్రాంతాలలో ఎక్కడా చూడనే విధంగా వాహనాన్ని మోయడానికి అనేక వందల మంది వస్తూ ఉంటారు, దర్శించడానికి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. అలాంటి విశేషమైన ఈ కార్యక్రమాలలో 9 రోజుల బ్రహ్మోత్సవం, దానితో అంతర్లీనంగా శ్రీనివాస శరణాగతి దీక్ష 11 రోజుల కార్యక్రమం ఆచరించబడుతుంది. దానిలో భాగంగా ఈ సాయంత్రం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవా కైంకర్యం, స్వామికి ప్రీతైన నిత్యానపాయుడైన వాహన సేవా కైంకర్యం కొద్ది నిమిషాలలో ప్రారంభించబడుతున్నది. అనేక వందల మంది ఈ క్రమంలో పాల్గొని ధరించారు. ఓం నమో వెంకటేశాయ. సిద్ధార్థం మీ మనసులో ఉన్న కోరికలు నమస్కారం చేస్తుంది. శ్రీ అల్వేల్మంగ పద్మావతి ఆండాళ్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ అంతర్గత శ్రీనివాస శరణాగత దీక్ష సమయే శ్రీ అల్వేల్మంగ పద్మావతి ఆండాళ్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యమ దివస సాయంకాల పూజాం కరిష్యే. కొద్ది నక్షత్రం నేను తీసిన కాలుబాగా పూజ చేశాను.
తీసుకుంటా